హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిచాస్ వరల్డ్. నేను మీ మోహి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే మీకు గులాబ్ జామున్ రెసిపీ అయితే చూపిస్తానండి. రెగ్యులర్గా చేసుకునే గులాబ్ జామ్ అయితే కాదు, లోపల కొంచెం స్టఫింగ్ పెట్టి అయితే చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ గులాబ్ జామ్ ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటనేది మొత్తం కూడా మీకు ఇప్పుడైతే చూపిస్తాను నేను. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. నేను ఏ కొత్త వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక్కడ నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ అయితే తీసుకున్నానండి. ఈ పిండి మొత్తం నాకు మెజర్మెంట్లో 1 కప్ అయితే వచ్చిందండి. ఇప్పుడు దీనిలో కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే స్మూత్గా కలుపుకోవాలి. హార్డ్గా అయితే కలుపుకోకూడదండి. గట్టిగా కలుపుకుంటే మీకు జామున్స్ అనేవి సరిగా రావు. ఇలా ప్లఫీగా వచ్చేలాగైతే కలుపుకోండి. లోపల ఇలా ఎయిర్ గ్యాప్స్ ఫామ్ అయితే మీకు పిండి మంచిగా కలుపుకున్నట్టు అని అర్థం. ఇప్పుడు గులాబ్ జామ్స్ లోపల స్టఫింగ్ కోసం కోవా అయితే ప్రిపేర్ చేసుకుందామండి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 1 కప్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే తీసుకోవాలండి. ఈ మిల్క్ అనేవి బాయిల్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు 2 టేబుల్ స్పూన్స్ వరకు మిల్క్ పౌడర్ అయితే యాడ్ చేశానండి. ఇప్పుడు కోవా మొత్తం ప్రిపేర్ అయ్యేంత వరకు ప్యాన్కి అంటుకున్న మీగడ్ని కూడా పాలల్లో వేసుకుంటూ అయితే బాగా కలుపుకోవాలండి. మీరు అలా స్టవ్ మీద పెట్టేసి వేరే పని ఏదైనా చూసుకుంటే మాత్రం ఇదంతా కూడా అడుగంటేస్తుంది. కాబట్టి మీరు దగ్గరే ఉండి కలుపుతూ అయితే ఈ కోవాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్కి అయితే కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది. చూస్తున్నారు కదా, ఇది మొత్తం ప్యాన్ నుండి అయితే సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకి కోవా రెడీ అయినట్టే. దీని అంతా కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుని పక్కన పెట్టుకుని చల్లారి పెట్టుకుందాం. ఇక్కడ షుగర్ సిరప్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. 1 కప్ పిండికి 2 కప్పుల షుగర్ అయితే తీసుకున్నానండి. అలాగే 2 కప్స్ వాటర్ కూడా తీసుకుని బాయిల్ చేస్తున్నాను. ఈ షుగర్ మొత్తం కరిగిపోయేంత వరకు అయితే బాయిల్ చేసుకోవాలి. మనకు ఎటువంటి పాకం కూడా రావాల్సిన అవసరం లేదు. ఒక 10 మినిట్స్ వరకు బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ వేసాను. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసి హీట్ అయ్యేలోపు గులాబ్ జామున్స్ అయితే చేసుకుందామండి. ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి ఇలా మెదుపుకుని మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజులో అయితే పిండి తీసుకుని లోపల స్టఫింగ్ కోసం కొంచెం కోవాని అయితే ఒక చిన్న రౌండ్ బాల్లో అయితే చేసి ఈ పిండిలోకి అయితే పెట్టి పైనుంచి మొత్తం కోవా కవర్ అయ్యేంత వరకు అయితే కవర్ చేసుకుని రౌండ్ బాల్లో అయితే చేసుకోవాలండి. చేతికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుంటే మీకు రౌండ్ బాల్స్లో అయితే వస్తాయి. ఇప్పుడు హీట్ అయిన ఆయిల్లో ఒక్కొక్కటిగా అయితే వేసుకోవాలండి. ఆయిల్ అనేది అస్సలు ఎక్కువగా హీట్ అవ్వకూడదు, కొంచెం మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. ఆయిల్ కనుక ఎక్కువ హీట్ అయితే పైన అయితే కలర్ వచ్చేస్తాయి, లోపల మాత్రం పిండిలా అయితే ఉంటుందండి. ఇవి వేసిన వెంటనే కూడా కదపకూడదండి. అవి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తున్నాయి అన్నప్పుడు ఒకసారి అయితే టర్న్ చేసుకోండి. ఇలా స్లోగా తిప్పుకుంటూ అయితే మొత్తం జామున్స్ అన్నిటినీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. నాకైతే గులాబ్ జామ్ని ఐస్ క్రీమ్తో సర్వ్ చేసుకోవడం అయితే ఇష్టం. మీకు ఎలా ఇష్టమో ఒకసారి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. చూసారు కదా, ఇవి డార్క్ గోల్డెన్ కలర్ అయితే వచ్చాయి. వీటన్నిటిని కూడా షుగర్ సిరప్లో అయితే వేసేస్తున్నాను. మొత్తం అన్నీ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని షుగర్ సిరప్లో అయితే వేసేసుకుని ఒక 10 మినిట్స్ పాటు మూత పెట్టి ఉంచండి. అప్పుడు ఇవి సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. లోపల చాలా స్మూత్గా కోవా తగులుతూ చాలా అయితే బాగుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చిల్డ్రన్ స్పెషల్ సిరీస్ డే 4లో మరొక మంచి రెసిపీ అయితే చూపిస్తాను. మీకు ఏమైనా రెసిపీ కావాలంటే కామెంట్ సెక్షన్లో ఒకసారి కామెంట్ చేయండి.